ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిరసన ప్రదర్శన జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదముద్ర తెలిపిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోరాట సమితి నాయకుడు ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి సహజ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. మరి బాబ్జీ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం సహజ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బద్దే జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ ఈ వర్గీకరణ కుట్రపూరితంగా చేశారని మండిపడ్డారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఒక వినతి పత్రం అందజేశారు. ప్రదర్శనలో పోరాట సమితి నాయకులు నక్కా వెంకటరత్నం రాజు, కోరకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎల్వి ప్రసాద్, చంగం సుబ్బారావు, కొంకి రమేష్, పాము బాబురావు, గారా త్రినాథ్, కోనాల లాజర్, ఉల్లం రవి, రాజాం రవి, గార అప్పారావు, ఏలటి రాజారావు, బీరా విజయ్ కుమార్, దేవబరుకుల కామేశ్వరరావు, సోమభక్తుల విజయ్ కుమార్, పాకా సురేష్, చీరా రాసు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్యాయంగా చర్చ లేకుండా మరి మోనార్కీగా బిల్లుని ఆమోదించడం జరిగింది అసెంబ్లీలో. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎప్పుడైతే మరి ఈ మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వర్గీకరణ చేసిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో కూడా మరి పోరాటం చేసి కొట్టివేయడం జరిగింది. అటువంటి 5 జడ్జీలతో ఇచ్చినటువంటి ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును మరలా ఈ కుల రాజకీయం, మత రాజకీయాలతో పవర్లోకి వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని తిరగరాయించి ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడింది. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను మానుకుని ఈ వర్గీకరణ బిల్లును తక్షణం రద్దు చేసి మరి యథాతథంగా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం. నిన్న అసెంబ్లీలో ఎస్సీ ఉపవర్గీకరణ ఇచ్చిన బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధం, సహజ సూత్రాలు కూడా వ్యతిరేకమని ఆర్టికల్ 341లో క్లియర్గా ఉండగా కూడా కావాలని ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది రాజ్యాంగం విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం కాకుండా ప్రజల యొక్క మనోభావాలు, అదేవిధంగా 1 మ్యాన్ కమిషను ఆయన సొంత మనిషిని వేసుకుని కనీసం జిల్లాలు కూడా తిరగకుండా, గ్రామాలు తిరగకుండా, అభిప్రాయ సేకరణ లేకుండా తప్పుడు లెక్కలు చూపించి ఆయన యొక్క ఈ వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేశారు. ఈ తీర్మానం వెంటనే రద్దు చేసుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు, ఆజాద్ పాస్వాన్ గారు అబ్బాయి అందరూ కలిపి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రకాష్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. అయినప్పటికీ దురుద్దేశంతో కావాలని మాలమాదిల మధ్య స్విచ్ పెట్టాకే చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నాడని, దీన్ని వెంటనే ఆపోతుందిగా లేని వల్ల మా యొక్క కోపాన్ని ఆయన సవిచూస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్గీకరణ తీర్పు బిల్లుపై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ తీర్పుని వెంటనే, ఆ ఆమోదాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే
సుప్రీంకోర్టు తీర్పుని పెట్టి ఈ 2 రాష్ట్రాలకే పరిమితం అవుతుందా? సుప్రీంకోర్టు తీర్పును వంకపెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్గీకరణ చేసే మార్గాన్ని ఆ తీర్పును పెట్టి వంకతో చేస్తున్నారు తప్ప అది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం. అది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాటలు అసెంబ్లీలో చూస్తుంటే చాలా ఆశ్చర్యవేస్తుంది. అసలు వీళ్ళకి రాజ్యాంగం అనేది ఉందా? రాజ్యాంగం ఉన్నది ఈ గవర్నమెంట్ ఏర్పడడానికి భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ ఈరోజు రాజ్యాంగాన్ని ఏలం చేస్తూ మాట్లాడుతున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ రాజ్యాంగం తిరిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ మీరేదో 163 సీట్లు వచ్చాయని మీరు ఇష్టం మాట్లాడుతున్నారు. గుర్తుంచుకోండి, 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పరిమించేసాం. 163 వచ్చిన వాళ్ళకి మీ జీవితం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పును బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తాం. మనుషం అక్రమం అన్యాయం ఎందుచేతంటే మరి ఈ వర్గీకరణ అనేది ఏ రకంగా చేశారనేది అర్థం కావడం లేదు. ఎంచేతంటే ఇది కేవలం కుట్రతో చేసినటువంటి వర్గీకరణ తప్ప రాజ్యాంగపరంగా చేసింది కాదు. మరి రిజర్వేషన్ అనేది మరి అంబేద్కర్ గారు పెట్టింది యావత్ భారతదేశానికి సంబంధించింది. ఎస్సీలకు 22.5%, ఎస్టీలకు 7.5%. అలాంటిది 3 కులాలకి 4 కులాలకి పరిమితం చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని అంటే ఇది ఎంతవరకు సబు మేము అడుగుతున్నాం. ఎంచేతంటే ఈ రిజర్వేషన్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించింది. అలాంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని జడ్జిమెంట్లో రాయడం అనేది ఎంతవరకు సబు? రాజ్యాంగానికి వారు నిర్మాణం చేసినటువంటి వ్యక్తుల లేదంటే రాజ్యాంగానికి పరిరక్షించేటువంటి వ్యక్తుల అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం పబ్లిక్గా. వాళ్ళ మీద కూడా ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్లో 22 అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల కింద కూడా మాకు ఏమైనా అన్యాయం జరిగితే దానిలో సెక్షన్ 4 కింద కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని మాకు హక్కు ఉంది. ఆ రకంగా కూడా ఎవరైతే మాకు అన్యాయం చేస్తారో దాని మీద కూడా మేము కేసు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ అది చెల్లుబాటు కాదు, అది చెల్లుబాటు కానివ్వం. అంతవరకు మేము పోరాటం కొనసాగిస్తాం.